ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 1780కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి జూన్ 19, 2024 టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి వన్‌ప్లస్ నుంచి వన్‌ప్లస్ బడ్జెట్ ఫోన్ వన్‌ప్లస్ నాట్ CE4 లైట్ లాంచ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయింది. వన్‌ప్లస్ అఫీషియల్గా రిలీజ్ చేసింది లాంచ్ డేట్ని. జూన్ 24వ తారీఖు ఈ ఫోన్ని వీళ్ళు రిలీజ్ చేస్తున్నారంటే మండే రోజు, నెక్స్ట్ మండే ఈ ఫోన్ అయితే లాంచ్ అవ్వబోతుంది. అండ్ ఇది వచ్చేసరికి బడ్జెట్ ఫోన్ 20,000 రూపాయల లోపు తీసుకొని వస్తారు లైట్ వర్షన్స్. ఈసారి AMOLED డిస్ప్లేతో రాబోతుంది. ఎప్పుడు LCD డిస్ప్లే తీసుకొస్తారు, ఈసారి AMOLED డిస్ప్లేతో రాబోతుంది. 695 ప్రాసెసర్ స్నాప్డ్రాగన్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కెమెరా లైటియా సెన్సార్ తీసుకొని వస్తున్నారు. లైటియా 600 50 మెగాపిక్సెల్ సెన్సార్ అండ్ 5500 mAh బ్యాటరీ, 80 వాట్ సూపర్ బుక్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఇవి కొన్ని స్పెసిఫికేషన్స్ దీనికి సంబంధించి. అండ్ ఇది మోస్ట్లీ వీళ్ళు జనరల్ యూస్కి, మీకు గేమింగ్ అంటే ఇంట్లో పనికిరావు. ఒకవేళ మీరు జనరల్ యూస్ కోసం వన్‌ప్లస్ ఫోన్ కోసం చూస్తుంటే ఈ సెట్ అవుతుంది. దీని గురించి కంప్లీట్ వీడియో 24వ తారీఖు మన ఛానల్లో మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ S24 FE ఈ ఫోన్ సంబంధించి కొన్ని ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఈ ఫోన్ వచ్చేసరికి దసరా సేల్ అప్పుడు రావచ్చు, స్పెషల్గా తీసుకొస్తుంటారు ఎప్పుడు దసరా సేల్ టైంకి. అక్టోబర్ ఆ టైంలో మనం చూడొచ్చు, సెప్టెంబర్ అక్టోబర్లో. అండ్ దీనిలో ఎగ్జినోస్ ప్రాసెసర్ ఉండొచ్చు. ఎగ్జినోస్ 2400 ప్రాసెసర్తో ఈ ఫోన్ తీసుకురావచ్చు. స్పెషల్ ఏంటంటే FE సిరీస్లో మీకు అన్ని ఫ్లాగ్షిప్ ఏదైతే మీరు S24 చూస్తారు కదా, S24 ప్లస్ వీటిలో స్పెసిఫికేషన్స్ దీనిలో ఉంటాయి. తక్కువ రేట్లో ఫోన్ అయితే వస్తుంది. తక్కువ రేట్ అని చెప్పలేం. లాస్ట్ టైం S23 FE 60,000 పెట్టారు తీసుకెళ్ళి, ఇప్పుడు 50,000 రూపాయల లోపు వచ్చేది. ఇప్పుడు సేల్లో వచ్చేసరికి S23 FE మీకు 33,000 కూడా వచ్చింది మొన్న. సో వెయిట్ చేస్తే మీకు తక్కువ రేట్కి ఫ్యూచర్లో S24 FE రావచ్చు. నెక్స్ట్ మనకి జపాన్ నుంచి ఒక ఆర్డర్ అయితే పాస్ చేసింది, అది కూడా యాపిల్కి. రీసెంట్గా యూరోపియన్ యూనియన్ ఒక ఆర్డర్ పాస్ చేసింది కదా యాపిల్కి, మీరు మీ ఫోన్స్లో థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకునే విధంగా యూజర్స్కి పర్మిషన్ ఇవ్వాలి మా ఏరియాలో అన్నట్లుగా వాళ్ళని అడిగారు యాపిల్ని. యాపిల్ పర్మిషన్ అయితే ఇచ్చింది. ఇప్పుడు జపాన్ కూడా అడుగుతుంది. జపాన్ కూడా మా దేశంలో కూడా యాపిల్ ఫోన్స్లో ఎవరైనా థర్డ్ పార్టీ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి మీరు పర్మిషన్ ఇవ్వాలన్నట్లుగా జపాన్ కూడా యాపిల్ని అడుగుతుంది. అండ్ అడగడం కాదు, హుకుం జారీ చేస్తుంది అనమాట. ఒకవేళ మీరు మాకు ఈ పర్మిషన్ ఇవ్వకపోతే జపాన్లో ఏదైతే యాపిల్ రెవెన్యూ జనరేట్ అవుతుంది కదా, రేపు మొత్తం టోటల్ రెవెన్యూలో ఇయర్కి 20% గవర్నమెంట్కి చెల్లించాల్సి ఉంటుందని చెప్పేసి జపాన్ అయితే యాపిల్ని బెదిరిస్తుంది. మరి చూడాలి, యాపిల్ మోస్ట్లీ ఇచ్చేయచ్చు, ఎందుకంటే వాళ్ళ దేశానికి లేనిది వీళ్ళు ఏం పెద్ద పట్టించుకోరు. ఎందుకంటే మోస్ట్లీ యాపిల్ సెక్యూరిటీ రీజన్స్ వల్ల ఈ థర్డ్ పార్టీ యాప్స్ పర్మిషన్ అయితే ఇవ్వదు. సో ఇప్పుడు వాళ్ళ గవర్నమెంటే అడుగుతుంది కాబట్టి ఇచ్చేయచ్చు. నెక్స్ట్ మనకి మాధవ్ సేత్, ఈయన తెలిసిందే రియల్మీ అంటే మాధవ్ సేత్ గుర్తొస్తాడు. రియల్మీకి ఒక రేంజ్ తీసుకెళ్ళాడు, తర్వాత రియల్మీ నుంచి బయటికి వెళ్ళిపోయి హానర్లోకి అయితే వెళ్ళాడు. హానర్ అంతంత మాత్రంగానే పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఈయన ఎంత దాన్ని లేపుతామని చూసినా కానీ నేను లెగవని అక్కడే ఉంటానని చెప్పేసి హానర్ అయితే ఉంటుంది. సో వీళ్ళు ఒక ఫోల్డబుల్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నారు, హానర్ మ్యాజిక్ V3 అని చెప్పేసి. ఇది చైనాలో లాంచ్ చేస్తున్నారు, ఇండియాకు కూడా మేబీ ఇది తీసుకొని రావచ్చు. ఎందుకంటే రీసెంట్గా వివో X సిరీస్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి వచ్చింది కదా, ఆ టైంలో కొద్దిగా హడావుడి చేశాడు మాధవ్ సేత్, దీనికన్నా మా ఫోన్ బెటర్గా ఉంటుందని చెప్పేసి. సో ఈ హానర్ మ్యాజిక్ V3 మనం ఇండియాలో కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో ఫోల్డబుల్ ఫోన్ రావచ్చు. అండ్ ఇప్పుడు న్యూస్ ఏంటంటే మాధవ్ సేత్ కొత్త బ్రాండ్ని క్రియేట్ చేయబోతున్నాడు. దీని ట్రేడ్ మార్క్ కూడా తీసుకున్నాడు, AI పవర్ అని చెప్పేసి. సో ఈ బ్రాండ్లో ఇతను ఏం చేస్తాడంటే ఇండియా స్మార్ట్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాడంట. దాంతో మ్యానుఫ్యాక్చరింగ్తో పాటు ఇంపోర్ట్, మార్కెటింగ్, ప్యాకేజింగ్, ప్రమోషన్, డిస్ట్రిబ్యూషన్, ఆఫ్టర్ సేల్ సర్వీస్ ఇట్లాంటివన్నీ ప్రొవైడ్ చేస్తానని చెప్తున్నారు. అండ్ దీంతోపాటు AIoT ప్రొడక్ట్స్ ఉంటాయి కదా, అంటే ఇయర్ ఫోన్స్ కానీ వాచ్లు కానీ IoT ప్రొడక్ట్స్ ఏదైనా ఇంట్లో మనం వాడేవి ఉంటాయి కదా, అవన్నీ ఈ తీసుకురావచ్చు అన్నట్లుగా ఆయన ఫైల్ చేసిన దాని అయితే కనిపిస్తుంది. మరి చూడాలి, ఈయన సపరేట్ బ్రాండ్ క్రియేట్ చేసి మొబైల్ ఫోన్స్ తయారు చేస్తాడా లేకపోతే IoT ప్రొడక్ట్స్ తయారు చేస్తాడా. మొత్తం అయితే రిజిస్టర్ చేసుకున్నాడు కానీ ఒక్కొక్కటిగా తీసుకురావచ్చు. ఫస్ట్ మొబైల్ ఫోన్స్ చూడలేకపోవచ్చు కానీ IoT నుంచి స్టార్ట్ చేసి మొబైల్ ఫోన్స్కి వెళ్ళవచ్చు అనుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. ఆయనకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది కాబట్టి మార్కెట్ గురించి సక్సెస్ అవ్వచ్చు. నెక్స్ట్ మనకి ఆండ్రాయిడ్ 15లో ఒక కొత్త ఫీచర్ రాబోతుంది. సో ఎవరైనా మీ ఫింగర్ ప్రింట్స్ని మిస్యూజ్ చేయడానికి ట్రై చేస్తే ఫింగర్ ప్రింట్ డేటా డిలీట్ అయిపోతుంది. నార్మల్గా మన ఫింగర్ ప్రింట్స్ ఎన్రోల్ చేసుకుని ఉంటాం కదా మన ఫోన్లో. సో అవి ఎవరో ఒకళ్ళు మీరు చిన్నపిల్లలు ఎవరైనా వాటి మీద పదే ప్రెస్ చేసినా కానీ, మీరు రాంగ్ ఫింగర్తో మీరు ప్రెస్ చేసినా కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా ట్రై చేసినా కానీ లోపల ఫింగర్ ప్రింట్ మీరు ఏదైతే డేటా ఇచ్చారో అది ఎరేజ్ అయిపోతుంది. మీరు ఫోన్ అన్లాక్ చేయాలంటే ఏదైతే ప్యాటర్న్ కానీ పిన్ కానీ మీరు ఇస్తారో దాంతో అన్లాక్ చేసుకోవాలి, మళ్ళీ ఫింగర్ ప్రింట్స్ని ఎన్రోల్ చేసుకోవాలి. సెక్యూరిటీ రీజన్స్ వల్ల గూగుల్ అయితే ఈ ఫీచర్ అయితే ఆండ్రాయిడ్ 15లో యాడ్ చేయబోతుంది. మెయిన్ కొంతమంది ఫింగర్ ప్రింట్స్ని డూప్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటారు, పౌడర్ రాసి ప్లాస్టర్ వేసి పెట్టడం, లేకపోతే క్లే యూజ్ చేస్తూ ఉంటారు, క్లే యూజ్ చేసి ఫింగర్ ప్రింట్స్ని డూప్ చేయడం. సో ఇట్లా ఫోన్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తుంటారు కదా, ఇట్లాంటి వాటన్నిటికీ చెక్ పెట్టడానికి ఈ ఫీచర్ తీసుకురాబోతున్నట్టు రిపోర్ట్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ మనకి వన్‌ప్లస్లో T సిరీస్ చాలామందికి ఫేవరెట్ సిరీస్. ఒకప్పుడు వచ్చాయి OnePlus 70 Pro ఇవన్నీ మనం చూసాం కదా.
సో ఇప్పుడు మళ్ళీ టీ సిరీస్ బ్యాక్ రాబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. OnePlus 12 సిరీస్తో OnePlus 12T ఇండియాకి రావచ్చు. ఇవి వస్తే మోస్ట్లీ వింటర్ టైంలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది 8 Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. సేమ్ OnePlus 12 స్పెసిఫికేషన్స్ ఉంటే ఇంచుమించు, కాకపోతే కొద్దిగా తగ్గుతాయి. లైక్ టెలిఫోటో లెన్స్ ఇట్లాంటివన్నీ తీసేసి తీసుకొని రావచ్చు, కొద్దిగా తక్కువ రేట్లో తీసుకొని రావచ్చు. సో దీని మీద OnePlus అయితే వర్క్ చేస్తుంది. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే విలేజ్ అచీవర్స్ అడుగుతున్నారు. మన ల్యాప్టాప్లో SSD ఉంటుంది కదా, దానివల్ల ఉపయోగం ఏంది, అసలు ఏంటది అన్నట్లు అడుగుతున్నారు క్వశ్చన్. దీనికి సంబంధించిన ఆల్రెడీ ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేశాను కంప్లీట్ డీటెయిల్గా HDD వర్సెస్ SSD అని చెప్పేసి. సో మీకు ఒకవేళ ఓపిక ఉంటే మీరు కంప్లీట్ దీని గురించి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే 10 minutes వీడియో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. చాలామంది చూసారు, 4 lakh plus చూసారు. 7 years బ్యాక్ చేసిన వీడియో లింక్ ఇక్కడ కార్డ్స్లో పెడతా, లేకపోతే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి బెంగళూరు చెందిన ఒక అమ్మాయి Xbox కంట్రోలర్ ఉంటుంది కదా, అది అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టింది. వాళ్ళు ఫ్రీగా Xbox కంట్రోలర్తో పాటు చిన్న పాము పిల్లను కూడా పంపించారు. లోపల కంట్రోలర్ అయితే ఉంది, దాంతోపాటు పాము కూడా వచ్చింది. పాము మోస్ట్లీ ప్యాకింగ్ చేసేటప్పుడు ఉండకపోవచ్చు, ఈ షిప్పింగ్లో ఎక్కడో అక్కడ తగులుకో ఉండొచ్చు. అది ప్యాకింగ్ అవి ఉంటాయి కదా వేర్ హౌసెస్, వాటిల్లో చిన్న పాము పిల్ల అయితే దాంట్లో దూరింది. ఏమై షాక్ అయిపోయింది. అది ఓపెన్ చేయగానే దాన్ని షేర్ చేసుకుంది అమెజాన్, అదే ట్విట్టర్లో షేర్ చేసుకుంది. అమెజాన్ కూడా రియాక్ట్ అయింది, అమ్మాయికి ఫుల్ రీఫండ్ అయితే ఇచ్చింది. పావునైతే సేఫ్ ప్లేస్లో వదిలేస్తారు, ఆమెకైతే డబ్బులు అయితే రీఫండ్ చేశారు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే Ambrane పవర్ బ్యాంక్. ఇది ఎప్పుడు 999 అట్లా ఉంటుంది, కొన్ని కలర్స్ 899 అట్లా అమ్ముతుంటారు. ఇది బ్లాక్ కలర్ ఈరోజు 799 రూపీస్కి అయితే వస్తుంది. ఒకవేళ మీకు కలర్ అంతగా మీరు మైండ్లో పెట్టుకోకపోతే బ్లాక్ కలర్ ఒకటే 799 రూపీస్ తక్కువ రేట్కి అయితే వస్తుంది. 10,000 mAh పవర్ బ్యాంక్ ఇది, 20 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ డీల్ వచ్చేసరికి అమెజాన్ నడుస్తుంది, లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫ్లిప్కార్ట్లో కూడా ఒక మంచి ల్యాప్టాప్ డీల్ అయితే ఉంది. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ Ryzen 5 7 సిరీస్ ప్రాసెసర్తో వస్తుంది. 8GB RAM 512GB SSDతో వస్తుంది. మామూలుగా Ryzen 5 ప్రాసెసర్స్ మనకి 30,000 పైనే ఉంటాయి, 30-35,000 అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంటాయి. ఇది ఆఫర్స్ అన్ని కలుపుకొని కూపన్ అండ్ బ్యాంక్ ఆఫర్ డిస్కౌంట్ కలుపుకొని ఇది మీకు 27,759 రూపాయలకి అయితే వస్తుంది. ఇది కూడా మంచి డీల్. 28,000 రూపాయలలోపు మీకు Ryzen 5 ప్రాసెసర్తో ల్యాప్టాప్ అయితే వస్తుంది. ఈ రెండు డీల్స్ కింద డిస్క్రిప్షన్ లింక్స్ అయితే ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి, అక్కడ ఇంకా మీకు ఎక్కువ డీల్స్ అయితే దొరుకుతాయి. నెక్స్ట్ మనకి ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా FSSAI. సో వీళ్ళు ఒక టెస్ట్ అయితే చేశారు. వీళ్ళు చేయలేదు ఫస్ట్ అయితే, వీళ్ళు సింగపూర్, హాంకాంగ్ వీళ్ళ ఫుడ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, వాళ్ళు మన దగ్గర ఎవరెస్ట్ మసాలాలు మీరు యూస్ చేస్తూ ఉంటారు. ఎవరెస్ట్ మసాలా కానీ MDH మసాలాస్ అని చెప్పేసి ఉంటాయి. ఈ రెండు మసాలాస్ని అయితే వీళ్ళు టెస్ట్ చేశారు. వీటిలో ఇథిలీన్ ఆక్సైడ్ ఉన్నట్లు వీళ్ళు గుర్తించారు. ఇథిలీన్ ఆక్సైడ్ అంటే మనకి పురుగుల మందు ఇట్లాంటివి ఉంటాయి కదా, పురుగులు చావడానికి కొడుతుంటాం కదా, అట్లాంటి వాటిలో యూస్ చేస్తూ ఉంటారు. సో వీటి మోతాదు, ఈ ఇథిలీన్ ఆక్సైడ్ మోతాదు ఎక్కువ ఉంది. సో దీన్ని మనం లాంగ్ రన్లో కన్జ్యూమ్ చేస్తే మనకి చాలా రోగాలు అయితే వస్తాయి అన్నట్లుగా వీళ్ళు హాంకాంగ్, సింగపూర్ వీళ్ళైతే బ్యాన్ చేసేసారు దీన్ని. సో దీన్ని ఇప్పుడు మన ఇండియాలో కూడా మన ఫుడ్ సేఫ్టీ అసోసియేషన్ వాళ్ళు కూడా చెక్ చేసి వీళ్ళు కూడా ఒక నిర్ధారణకి అయితే వచ్చారు. దీనిలో ఇథిలీన్ ఆక్సైడ్ కంటెంట్ అయితే ఎక్కువ ఉంది. సో దీనివల్ల మనం లాంగ్ రన్లో వీటిని యూస్ చేస్తే మనకి బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ పాడవచ్చు, లంగ్స్ సంబంధించిన వ్యాధులు అయితే వస్తాయి, క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, శ్వాసకోశ వ్యాధులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది, ఇట్లాంటివన్నీ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ప్రస్తుతానికైతే వీటిని స్టాప్ చేయమన్నారు. అండ్ మీరు కొత్త స్టాక్ చేసేటప్పుడు మళ్ళీ ఈ ఫార్ములాస్ ఉంటాయి కదా, మార్చాల్సి ఉంటుంది అనమాట. ఇథిలీన్ ఆక్సైడ్ కంటెంట్ అయితే తగ్గించాలి, లేకపోతే మాత్రం మోస్ట్లీ బ్యాన్ చేసేస్తారు. ఒకవేళ మీరు ఎవరైనా మసాలాలు బాగా దట్టించి తినేవాళ్ళు అయితే ఎవరెస్ట్ మసాలా ఇట్లాంటివి కొద్దిగా వెయిట్ చేయండి అమ్మ, కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉండండి. మళ్ళీ వీళ్ళు స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తే మళ్ళీ మీరు తినాలనుకుంటే తినొచ్చు. ఇదే కొంచెం ఇప్పటివరకు కొన్ని న్యూస్ అయితే నచ్చితే లైక్ చేయండి. రీసెంట్ వీడియోస్ మన ఛానల్ వచ్చినాయి, చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తున్నాయి, ఇక్కడ నుంచి వాటిని చెక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.